ఇవాళ తెల్లారి నుంచి థియేటర్లు మూసేస్తారన్నారు ఓకేనా మీ స్పందన? అంటే థియేటర్లు మూసేస్తానన్నారంటే అనేకమైన రీజన్స్ ఉంటాయి. పర్సనల్ రీజన్స్ ఏంటనేది లేకపోతే ఛాంబర్‌కో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌కి ఎవరు కూడా ఏదో కంప్లెయింట్ అయితే ఇచ్చారు. మరి కంప్లెయింట్ వచ్చిన దాఖలాలు ఏమీ లేవు. బట్ సినిమాలేమీ లేవు. సినిమాలు ఓపెన్ చేసి థియేటర్‌ని ఓపెన్ చేసి ఎంతో మెయింటెనెన్స్ అవుద్ది. ఒక షోకొచ్చి 7,000, 8,000, 10,000 అలా పెద్ద పెద్ద థియేటర్‌లకి చాలా పెద్ద ఖర్చొస్తూ ఉంటది. అలాంటప్పుడు ఆడియన్సు లేక, సినిమాలు లేక ఓపెన్ చేసుకొని ఆ ఎక్స్‌పెండిచర్‌ని ఎలా భరాయిస్తారు? ఇప్పుడు ఐపీఎల్‌లోకి ఎఫెక్ట్, ఎలక్షన్స్‌కి ఎఫెక్ట్ అనుకోవచ్చా? ఎలక్షన్స్ కారణంగా కొన్ని సినిమాలు ఉన్నాయంటున్నారు. ఐపీఎల్ కూడా ఒక రీజన్ కూడా కావచ్చు. ఎందుకంటే యూత్ అంతా సడెన్‌గా అది వస్తున్నప్పుడు టీవీల దగ్గర కూర్చుంటున్నారు. అలాంటప్పుడు ఆ ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు మనకి థియేటర్‌లో రేట్లు అయ్యి పాప్‌కార్న్ కానీ ఏదన్నా కానీ అదే పాప్‌కార్న్ ఇయన్నీ అనేది అందరూ అడుగుతున్న క్వెషనే. అది చాలా హెవీ అయిపోతుందండి. లోన కూర్చోబెట్టేసి మా మీద బర్డెన్ అయిపోతుంది అంటున్నారు. ఆ రేట్స్ ఏదైనా ఉంటే ఆ ఎంఆర్‌పీలు ఎందుకు అంత పెడుతున్నారు అనేవి ఆ కంట్రోలు చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటది. ఎందుకంటే అబ్నార్మల్‌గా పెంచేయటం అనేది మరి ఉంటే ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. థియేటర్‌కెళ్ళాలంటే ఇంత ఖర్చయిపోతుందండి. టికెట్టు ఒక పక్కన టికెట్ రేట్ ఎక్కువైపోయింది. ఇది ఇది అంటున్నారు. బట్ వాళ్ళేంటంటే అయన్నీ అవుతున్నాయి కాబట్టి మేము పెంచామనేమో థియేటర్స్ ఓనర్స్ అంటున్నారు. ఒక కామన్ మ్యాన్ సినిమాకెళ్ళే పరిస్థితి అయితే లేదు అన్నారు దాని గురించి. అంటే కామన్ మ్యాను మధ్య తరగతులు ఈ తరగతులే కదా సినిమా ఇండస్ట్రీని. వాళ్ళే సినిమాకెళ్ళే పరిస్థితి లేదంటే ఇంక సినిమా ఇండస్ట్రీ ఎలా సర్వైవ్ అవుద్ది? సో ఇన్ని థియేటర్లు హైదరాబాద్‌లో కాకుండా బయట సరౌండింగ్స్ ఉన్న విలేజెస్‌లో మాత్రం మూతపడుతున్నాయా? హైదరాబాద్‌లో కూడా మూతపడుతున్నాయా? ఇప్పుడు థియేటర్ లేకపోతే ఎక్కడైనా మూసేసుకుంటారు. బట్ ఏదైనా పర్సనల్ రీజన్స్ ఉండి వాళ్ళందరూ గాని మేము బంద్ చేస్తాము అన్నారనుకోండి, అన్ని చోట్ల చేస్తానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే సినిమాలుంటే ఇప్పుడు ఈ రోజు కూడా ఎగ్జిబిటర్ సినిమా థియేటర్ మూసింది లేదు. ఎందుకంటే 10 మందున్నా కూడా థియేటరులో 10 మందున్నా కూడా థియేటర్ నడుపుతారు ఎగ్జిబిటరు. అంటే వాడెంత సఫర్ అవుతున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. సో మీ అనుభవం ప్రకారం ఎప్పుడు ఈ చిన్న సినిమాలు పుంజకుండా ఎప్పుడు క్రౌడ్ వస్తదని మీ ఆలోచన ప్రకారం? చిన్న సినిమాలు మరి 'హనుమాన్' లాంటిది ఒక సినిమా వచ్చిందనుకో, బట్ చిన్న సినిమాల్లో కూడా క్వాలిటీ ఉంటే, అవి బాగుంటే థియేటర్ దగ్గర ఆడుతున్నాయి. బాగోకపోతే పెద్ద సినిమాలైనా ఒకటే, చిన్న సినిమాలైనా ఒకటే. సో ఫైనల్‌గా థియేటర్లు ఎప్పుడు మళ్ళీ ఈ మూసేస్తున్న థియేటర్లు ఎప్పుడు మళ్ళీ తెచ్చుకోవచ్చని ఆలోచన? ఇగో పెద్ద పెద్ద సినిమాలన్నీ వచ్చినాయంటే ఆళ్ళే తెలుస్తారు. మూసుకొని ఏం చేస్తారు? పాపం అంతంత మెయింటెనెన్స్ పెట్టుకుని ఎలక్ట్రిసిటీ బిల్లు, శాలరీసు, ప్రొజెక్టర్ కాస్టు, ఇంకా మెయింటెనెన్స్, ఇంకా రకరకాల ఎక్స్‌పెండిచర్ ఆళ్ళకుంది. ఆళ్ళన్నీ బర్డెన్‌గా ఫీల్ అయ్యి ఇంకే నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మూసేస్తే బెటర్ అనే దాని మీద నిర్ణయం తీసుకున్నారు. గవర్నమెంట్‌తో మీరేమన్నా మాట్లాడటం జరిగిందా? జరుగుతుందా? చిన్న సినిమాకైతే మాత్రం అదే సింగిల్ థియేటర్లకైతే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. అది గవర్నమెంట్ తోటి ఛాంబర్ మాట్లాడుతుందా? మరి దిల్రాజు గారు అందరూ ఉన్నారు. పెద్దవాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడి ఏదో ఒక నిర్ణయం అయితే సింగిల్ థియేటర్‌కైతే హెల్ప్ చేయాలి. 2 గవర్నమెంట్‌లు హెల్ప్ చేయాలి.